ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు భారీ శుభవార్త ప్రకటించింది. పదవీ విరమణ తర్వాత చాలా కాలంగా ఎదురుచూస్తున్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల కోసం ప్రభుత్వం అదనంగా 19.70 కోట్ల నిధులను విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు, శిశు సంక్షేమ శాఖ దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపుల కోసం ప్రత్యేకంగా కేటాయించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. అంగన్వాడీ మెయిన్ కార్యకర్తలు, మినీ కార్యకర్తలు, సహాయకులు అందరికీ లబ్ధి అందనుంది. వేలాది మంది అంగన్వాడీ సిబ్బందికి వెంటనే ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ట్రెజరీ ఆంక్షలను సడలించి అత్యవసరంగా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం అడ్వాన్స్ రూపంలో విడుదల చేస్తున్న ఈ మొత్తాన్ని వచ్చే 2026-27 ఆర్థిక సంవత్సరంలో సప్లిమెంటరీ గ్రాంట్ల ద్వారా సర్దుబాటు చేయనున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. అలాగే ఈ నిధులను అర్హులైన లబ్ధిదారులకు త్వరగా చేరేలా మహిళా అభివృద్ధి, బాలల సంక్షేమ శాఖ డైరెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. ఇక అంగన్వాడీలకు సంబంధించిన మరో కీలక అంశం కూడా ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు కూడా గ్రాట్యుటీ చట్టం 1972 కింద రిటైర్మెంట్ ప్రయోజనాలకు అర్హులని స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వేలాది మంది పదవీ విరమణ పొందిన అంగన్వాడీ సిబ్బందికి పెద్ద ఊరటగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సేవలు అందిస్తూ కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తాజా జీవోతో అంగన్వాడీ కుటుంబాలకు రిటైర్మెంట్ భరోసా లభించినట్లయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.